వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ యామ్ని వ్లాహనాల బై కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అంటేనే చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకే, చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. అయితే నేను ఇక్కడైతే 3/4 కిలో చికెన్ తీసుకున్నాను, క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా. అండ్ దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. 2 జాయింట్స్ మాత్రం మా వారికి నాకు కావాలని వేసుకున్నాం కర్రీలో. ఇది బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది, అండ్ రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, ఎనీవేర్. అండ్ అంటే పుల్కానే కాదు, బటర్ నాన్ అనమాట. బటర్ నాన్లోకి, రైస్లోకి, చపాతీలోకి మీరు వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి, దానికి సైడ్ డిష్గా అల్లాడిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మన వీడియో. ఎందుకంటే నేను ఏం వేస్తున్నానో ఏం చేస్తున్నానో అనేది ఒక్కచాట మిస్ అయినా కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ ఇంట్లో అన్నీ దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీ చేసుకునేది. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. దీనికైతే మీడియం సైజు టమాటోస్ 2 తీసుకున్నాను అనమాట. ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ది. దాన్ని ఇలా టమాటా ముక్కలు ఎలా కోసుకున్నానో సేమ్ టు సేమ్ అలాగే కోసుకున్నాలి. ఎందుకంటే కొంచెం సన్నగా కోసుకోండి, మరి లావుగా కాకుండా. వేగేటప్పుడు టైం పడుతుంది. బాగా లావుగా కోసుకుంటే నోటికి కూడా బాగా తగులుతాయి కాబట్టి కొంచెం సన్నగా కోసుకోండి. అండ్ నేనైతే ఉల్లిపాయని పైన పీల్ అయితే ఎక్కువ తీసేస్తాను. ఈరోజు లైట్గానే తీసాను, ఎక్కువ తీయలేదు. నాకెందుకో నచ్చదు అలా. సో అందుకని పైనది కూడా పీకేస్తాను, ఈరోజు తీయకుండా వంటలో వేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా సన్నగా కోస్తున్నాను. అలాగే తరుక్కోండి మీరు కూడా. అండ్ వీటి తర్వాత పచ్చిమిరపకాయలు 2 అంటే 2, ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి. సో అందుకని నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. లేదనుకోండి ఘాటు ఎక్కువ లేని అయితే ఒక 4 వేసుకోవచ్చు. ఈ బాగా ఘాటు ఉన్నాయి, గుంటూరు మిర్చి కదా. సో బాగా గ్రీన్గా బాగా ఘాటుగా ఉన్నాయి. 2 కాయలే వేసుకున్నాను. చూసారు కదా, హాఫ్గా కట్ చేసుకొని దాన్ని కొంచెం లోపలికి కోసుకుంటున్నాను అనమాట. ఇంకా వీటిని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ అంటే ఒక దబరా అనమాట. ఇలా దబరాల్లో చేస్తేనే టేస్ట్ ఉంటుంది కర్రీస్ అనేవి. సో దీంట్లో అయితే నేను ఒక 1/2 కప్ పైనే ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ని శనగ నూనె అయితే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నేనైతే పామ్ ఆయిల్ వేసాను, అవైలబుల్ లేక. శనగ నూనె అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను దీంట్లో. అంటే ఎందుకు వేసానంటే నూనె వేగేటప్పుడు చిట్టపెట్టలాడి మీద పడతాయని వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం వేగేలోపే, అవసరం లేదు వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు. మళ్ళీ అవి మీద పడతాయి అని చెప్పి నాకు భయం అనమాట. వంట దగ్గర ఇది ఒక్కటే భయం అండి, ఏదైనా భయం ఉండదు నాకు. పచ్చిమిరపకాయలు పేలితే మామూలుగా మంట పుట్టదు మీద పడితే. సో ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనం ఈ టమాటాలను కూడా కొంచెం వేగంగానే వేసేసుకొని మొత్తం చూసారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. అలా వేగినాక టమాటాస్ వేసుకోవాలన్నమాట. టమాటాస్ కూడా కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 3 వేసుకున్నాను నేను. అవి వేయాలండి, ఫ్లేవర్ రావాలంటే ఆకు ఖచ్చితంగా వేయాలన్నమాట. వేయకుండా ఉండొద్దు, స్కిప్ చేయొద్దు. నేను సేమ్ టు సేమ్ చేసినట్టుగానే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన మసాలా ఏంటో చూద్దాం. గసగసాలు అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లోనే వచ్చేసి చెక్క, లవంగాలు, యాలకులు 3 తీసుకున్నాను. ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను. చెక్క లవంగాలు వచ్చేసి చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇంకా 5 లవంగాలు తీసుకున్నాను అనమాట. అల్లం చిన్నులపై పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. దీని తర్వాత ఇంకా మనం ఈ కర్రీలో గ్రేవీలోకి ఏం కావాలంటే రాక్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను కల్లుప్పు వేసాను అనమాట. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, చిల్లీ పౌడరు. ఒక హాఫ్ టీ స్పూన్ కూడా కాదు, 1/2 టీ స్పూన్ అనుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా కలుపుకోవాలి. అడుగు అంటుతుంది కదా, అది అంటకుండా మొత్తం కొంచెం బాగా దగ్గరికి వచ్చేలాగా దాన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సిమ్లో
ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా మసాలా పేస్ట్ పట్టుకున్నాను అనమాట. ఇవి వేగిపోయినాయి కదా మొత్తం. దాంట్లో ఇప్పుడు నేను ఈ మసాలా అనేది వేసేసాను. సో ఇది మొత్తం బాగా దగ్గరికి రావాలండి. వాటర్గా ఉన్నది మొత్తం. వాటర్ కన్సిస్టెన్సీ పోయి మనకి ఆయిల్ బేస్ అనేది బాగా బయటికి రావాలన్నమాట. కొంచెం దీంట్లో ఆయిల్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత మనం కొంచెం కర్డ్ వేసుకుందాం. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి వచ్చేలాగా వేయించుకుందాం. ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగా. ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చినాక ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇది వాటర్ పోసుకోకుండా అయితే గ్రేవీ లాగా రాదు. వాటర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో నేను చిన్న గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగించాను. సో ఇలా వచ్చిందనమాట. ఇలా అయిన దాంట్లో ఇప్పుడు మనం చికెన్ శుభ్రంగా ఉంచుకున్నది తీసి దీంట్లో వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కింద నుంచి పైకి కలుపుకోవాలి. అండ్ ఎక్కడ కూడా చికెన్ ముక్కని లోపలికి పోకుండా ఉంచకూడదు. మొత్తం అనేది బాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి దీంట్లో. ఇంకపోతే మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. సో 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. చికెన్లో వాటర్ కూడా వదిలింది. ఇంకా చాలా చక్కగా కుక్ కూడా అయింది. ఇంకో 5 మినిట్స్ కూడా ఉంచుకొని మూత పెట్టుకొని తీసేసిన తర్వాత గరం మసాలా పౌడర్ బాగా కుక్ అయిన తర్వాత వేయాలి. గరం మసాలా ఇది బాగా చికెన్ మెత్తగా ఉడికిపోయిన తర్వాత. అండ్ గరం మసాలా వేసిన ఒక 5 నిమిషాలకి కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ కరివేపాకు. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. గార్నిష్ చేయడం మర్చిపోవద్దు. ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది అనమాట కూరలోకి. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి మనం ఇంకా కూర స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంత బాగా కుక్ అయిపోయిందో చూసారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోద్దు. షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి కుదిరితే. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.